ఈ వీడియోలో గాంధీ టాక్స్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి అండ్ ఆదిత్యరావు హైదరి. ఈ మూవీలో అసలు డైలాగ్స్ ఉండవు. ఇదొక సైలెంట్ ఫిలిం. ఓన్లీ గాంధీ నోట్లే మాట్లాడతాయి. విజువల్స్ ద్వారా స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. సినిమా స్టార్టింగ్ డేస్లో సైలెంట్ మూవీస్ ఎలా నడిచేది, మళ్ళీ ఈ మూవీతో ఆ ఫీలింగ్ని తిరిగి తీసుకొచ్చారు మూవీ టీం. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో, మంచి క్యారెక్టర్స్తో డ్రామా బాగా క్రియేట్ చేశారు. గాంధీ చుట్టూ అంటే డబ్బు చుట్టూ రొటేట్ అవుతుంది మూవీ. డబ్బు చాలా అవసరం ఉండే ఒకటి లైఫ్, అదే డబ్బు కోట్లలో కోల్పోతున్న ఇంకొకటి లైఫ్ని ఎలా చూపించారు అండ్ వాళ్ళిద్దరు స్టోరీస్ని ఎలా కనెక్ట్ చేశారు అనేది మూవీ స్టోరీ. విజువల్ స్టోరీ టెల్లింగ్ అయితే బాగా చేశారు. విత్ ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ అండ్ కొన్ని సైగల ద్వారా మూవీ ప్రోగ్రెస్ అవుతుంది. విజయ్ సేతుపతి అండ్ అరవింద్ స్వామి ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు. విజయ్ సేతుపతి ఇన్నోసెన్స్ చాలా బాగా పోర్ట్రే చేశాడు కొన్ని సీన్స్లో, అండ్ అరవింద్ స్వామి ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు. అదితి కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఒక సైలెంట్ మూవీకి ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఏఆర్ రెహమాన్ ఆయన ఒరిజినల్ మ్యూజిక్తో మంచి రెట్రో ట్రాక్స్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. ఆయన లవ్ మ్యూజిక్ వల్ల మనకి ఆ లవ్ స్టోరీ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంది. స్టోరీ టెల్లింగ్కి చాలా యూజ్ అయింది ఆయన మ్యూజిక్. ఇంపార్టెంట్ సీన్స్లో వచ్చే స్కోర్ చాలా బాగుంటుంది. సోల్ ఆఫ్ ద మూవీ అంటే రెహమాన్ మ్యూజిక్కే. ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక సైలెంట్ మూవీ వితౌట్ డైలాగ్స్ బట్ విత్ గ్రేట్ ఎమోషన్స్ అండ్ సోల్ఫుల్ మ్యూజిక్. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.